తెలంగాణ ఉద్యమకారుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యమకారుల మహిళా వేదిక నాయకులు ఆందోళన చేశారు. హైదరాబాద్ గన్ పార్క్ అమరుల స్తూపం ముందు నల్ల చీరలు ధరించి నిరసన తెలిపారు. తెలంగాణ ఏర్పడితే అమరుల త్యాగాలకు ఫలితం దక్కుతుందని ఎదురుచూశామని, కానీ కన్న తల్లుల కడుపు కోతను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 250 గజాల భూమి, హెల్త్ కార్డులు, పెన్షన్ ఇవ్వాలని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు తెలంగాణ ఉద్యమకారుల నేతలు. తెలంగాణను పోరాడి సాధించుకున్నారు. కేసీఆర్ గారు సీఎం అయిండు. మరి ఈ తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్లు, నియామకాలు, ఉద్యోగాలు, నేను ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకొస్తానని వారు 11 సంవత్సరాలు అయినా కూడా ఏమీ కూడా వృద్ధి లేదు, అప్పుల పాలైంది రాష్ట్రం. రేవంత్ రెడ్డి గారు నేను 250 గజాల స్థలాన్ని ఇస్తా, 30,000 పెన్షన్ ఇస్తా అని చెప్పింది. అది కూడా 2 సంవత్సరాలు కావస్తున్నది. ఉద్యమకాలను ఎవరిని కూడా వారు కూడా ఇంతవరకు గుర్తు చేయలేదు. మరి ఎంతకాలం వేచి చూడాలి? కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణలో ఇవాళ ఉద్యమకారులకి ప్రాధాన్యత లేకుండా, అమరవీరుల తల్లిదండ్రుల కుటుంబాలకి ప్రాధాన్యత లేకుండా 11 సంవత్సరాలు కేసీఆర్ ఎక్కడ కూడా స్పందించినటువంటి దాఖలాలు లేవు. ఆ తర్వాత హామీలు ఇచ్చి హామీలు నెరవేరుస్తామని, ఉద్యమకారులకి, అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేస్తామని అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా కేసీఆర్ని తలదన్ని ప్రవర్తిస్తుంది. కాబట్టి సంక్షేమ బోర్డు సాధించుకునేంత వరకు కూడా మేము ఆ పోరాటాన్ని చేస్తామని చెప్పి